ఈనాడు సరస్వతీదేవి యొక్క అవతారం. సరస్వతి అంటే అసలు యథార్థమనకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, జిహ్వాగ్రే వసతే దేవి, నాలుక చివరి భాగాన్ని నివాస స్థానంగా కలిగి ఉంటుంది కాబట్టి ఆవిడికి సరస్వతి అని పేరు. సరస్వతి ఎక్కడ ఆవిష్కరింపబడుతుంది అంటే నాలుక చివరి భాగమునంది. అందుకే సరస్వతీ కటాక్షమున్నది అంటారు. అయ్యా నిజంగా ఆయన నాలుక మీద సరస్వతీదేవి నాట్యం చేస్తుందండి అంటారు. అంటే యథార్థంగా అయితే ఏమిటంటే, పురుషుడిదైతే నాట్యం అంటాం, స్త్రీ స్వరూపం అయితే లాస్యం అంటాం. పార్వతీదేవి నాట్యం చేసింది అనకూడదు, పార్వతీదేవి లాస్యం చేసింది అనాలి. పరమశివుడు నాట్యం చేశాడు అనాలి. అది ఆ నాలుక ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ తగిలితే ఏ ఏ అక్షరాలు ఉద్భవిస్తాయో ఆ అక్షరముల యొక్క కూడిక చేత పదములై, ఆ పదములు వాక్యములై యువతల వారిలో ఉన్న భావం